హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జోలక్ష్మి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చి వన్ డే టెంపుల్ టూర్లో అండి. ఇక్కడికి మేము వెళ్ళాలని అస్సలు ప్లాన్ చేసుకోలేదు, అప్పటికప్పుడు స్టార్ట్ అయిపోయాము వెళ్ళాలని. ఇంతకీ ఏ ప్లేస్ అనుకుంటున్నారా? ఇది వచ్చి కంచి కామాక్షి టెంపుల్ అండి. కంచికి వెళ్ళామండి మేము. సడన్గా అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యాము మేము అనుకొని. మా బ్రదర్ వచ్చారు సులూరుపేటకి. సో మేమందరం కలిసి అప్పటికప్పుడు అనుకున్నాము వెళ్దాము టెంపుల్కి అని చెప్పి. ఇంక నైట్ మేము స్టార్ట్ అయ్యేసరికి 12 అయిందండి. కంచికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 2:30 అయిందండి. ఆ టైంలో హోటల్లో రూమ్స్ ఎక్కడ దొరకలేదు, అన్నీ క్లోజ్లో ఉన్నాయి ఆ టైంలో. ఇంకా ఎవరైనా అడుగుదామంటే కూడా ఎవరు కనిపించలేదండి, నైట్ టైం కదా. సో అన్నీ క్లోజ్లో ఉన్నాయి. ఇంకా అలాగే చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఒక దగ్గర దొరికిందండి. అది కూడా మార్నింగ్ 11 కల్లా వెకేట్ చేయాలి రూమ్ అని చెప్పారు. సో పర్లేదు, ఎలాగో మార్నింగ్ టెంపుల్ విజిట్కి వెళ్తాం కదా అని చెప్పి ఓకే అనుకుని తీసుకున్నాము. ఒక 3 అవర్స్ పడుకున్నామండి. మార్నింగ్ 6కి లేచి అందరం రెడీ అయిపోయామండి. తర్వాత 8:30కి రూమ్ వెకేట్ చేసేసాము. ఇంకా అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళిపోయామండి. వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత. చాలా ప్రశాంతంగా అనిపించింది. అలాగే ఇక్కడ అమ్మవారి గుడిలో ఒక మారేడు చెట్టు ఉందండి, కాయలు కూడా కాసున్నాయి. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా. సో ఆ చెట్టు కింద నిలబడితే కాసేపు అలా నిలబడ్డానండి. చాలా ప్రశాంతంగా ఒక పాజిటివ్ వైబ్ అలా వచ్చినట్టు అలా అనిపించిందండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. కాసేపు ఇంకా టెంపుల్లో ఉండి తర్వాత టెంపుల్ నుంచి బయటకు వచ్చాక పక్కనే ఒక షాప్ ఉంటుందండి. ఆ షాప్లో ఏదో వెరైటీగా తగిలించున్నారు అని చెప్పి చూశాను. ఏంటి అవన్నీ అడిగితే అవి గుమ్మానికి తగిలించుకుంటారంటండి. అలాగే ఇక్కడ చూడండి చిన్న చిన్నవి రుబ్బు రోలు అవన్నీ ఉన్నాయి. వీటిని చూడగానే నాకైతే చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చాయి. ఎందుకంటే చిన్నపిల్లలు ఆడుకునేవి అంత సైజులో ఉన్నాయి ఇవి. అవి చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదండి. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామండి. నెక్స్ట్ ఇంకా వేరే ప్లేసెస్ చూద్దామని వచ్చాము. నెక్స్ట్ వచ్చి మేము ఏకాంబరనాథర్ టెంపుల్కి వచ్చామండి. ఇది వచ్చి శివుడి గుడి అండి. ఇక్కడ రాగానే చూడండి ఎంత పెద్ద గోపురం అండి. ఇది చాలా పెద్ద గోపురం ఇది. నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. చూడాలంటే కూడా మనం వెనక్కి ఇలా కానీ చూడలేమండి, అంత పెద్ద గోపురం అది. అలాగే ఈ టెంపుల్లో అమ్మవారు ఒక మామిడి చెట్టు కింద కూర్చొని తపస్సు చేసేవాళ్ళంటండి. ఆ చెట్టు ఇప్పటికీ ఉంది అని చెప్పారు. చూడండి, ఇదే ఆ చెట్టు. ఈ చెట్టు 3000 సంవత్సరాలు లేకపోతే 1000 సంవత్సరాలు అండి, సరిగ్గా గుర్తులేదు నాకు. అప్పటి నుంచి ఆ చెట్టు అలాగే ఉందండి. అమ్మవారు ఈ చెట్టు కింద కూర్చొని తపస్సు చేశారంట. సో చెట్టు చూడండి ఎంత బాగుందో, చాలా మహిమ గల చెట్టు అండి అది. ఇంకా అక్కడ చూసేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో ప్లేసెస్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయిపోయామని. నెక్స్ట్ చూస్తున్నారు కదండి, మనమైతే ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చేసాము. ఈ టెంపుల్ అయితే ఒక విశిష్టత ఉందండి. అదేంటి అని అనుకుంటున్నారా? ఇప్పుడు మన పైన ఒక బల్లి పెడితే మనం ఏమనుకుంటామండి, కంచికి వెళ్ళాలి, వెండి బల్లి బంగారు బల్లిని తాకి ఆ దోషాన్ని పోగొట్టుకోవాలి అని అనుకుంటాం కదండి. సో అదేనండి ఈ ప్లేస్ అయితే. ఇక్కడే బంగారు బల్లి వెండి బల్లి ఉంటాయండి. సో మేము కూడా ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ వచ్చి వాటిని తాకామండి. ఎప్పుడైనా మన మీద ఏమైనా బల్లి పడి ఉంటే, ఆ దోషం ఉంటే ఆ దోషాలన్నీ పోతాయంటారు ఇక్కడ వాటిని తాకితే. తర్వాత మేము ఇంకా స్టార్ట్ అయిపోయి ఒక చిన్న షాపింగ్ చేసామండి. కంచిలో శారీస్ ఫేమస్ కదా. సో కొన్ని శారీస్ తీసుకొని ఇంకా కథ కంచికి మనం ఇంటికి అనే టైప్లో మేమైతే సులూరుపేటకి స్టార్ట్ అయిపోయామండి. దారిలో ఒక హోటల్లో లంచ్ చేసేసాము. లంచ్ చేసి ఇంక సులూరుపేటకి వెళ్ళేసరికి ఈవినింగ్ 6 అయింది. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చింది నేను అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తూనే ఉండండి.